హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా ఇవాళ మనం చర్చించుకోవాల్సింది తమిళనాడు ఫలితాలు. తమిళనాడు ఫలితాలు అనూహ్యంగా అందరి అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ, తమిళ అగ్రనటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ అనూహ్యంగా లీడ్లో కొనసాగుతోంది. వాస్తవానికి అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో ఖచ్చితంగా రెండవసారి డీఎంకే అధికారంలోకి వస్తుంది, మరోసారి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ఒక వాదన గట్టిగా వినిపించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా ఇదే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా టీవీకే మాత్రం ముందంజలో కనిపిస్తుంది. ఏకంగా 107 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉంది. డిఎంకే 60 నుంచి 61 స్థానాల్లో లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఏఐఏడిఎంకే తోటి బీజేపీ కలిసింది. అక్కడ అన్నాడీఎంకే కూటమి దాదాపుగా 2వ స్థానంలో కనిపిస్తుంది ఇప్పటివరకు అందినటువంటి ఫలితాల ప్రకారం. అయితే ఇక్కడ టీవీకే పార్టీ ఎందుకు లీడ్లోకి వెళ్ళింది, టీవీకే పార్టీ అనూహ్యంగా ఎందుకు విజయం సాధించింది, టీవీకే పార్టీ ఇంత భారీ ఎత్తున తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇంతటి ప్రజాదరణ, ఇంతటి మ్యాండేట్ను రాబట్టుకోవడం వెనుక కారణాలు ఏంటని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్తో పోల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 2014లో ఆయన ఏకంగా 67 సీట్లు సాధించారు, కానీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైనటువంటి పరిస్థితి. సో 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున అతనిపై ఒత్తిడి వచ్చింది బీజేపీ నుంచి. కూటమిగా చేర్చుకోవాలనే పరిస్థితి విషయంలో, కూటమిలో చేర్చుకుంటే కూటమిగా పోటీ చేయాలనే విషయం. కానీ ఎప్పుడు వైఎస్ జగన్ ఆలోచన ఒకటే, ఎప్పుడు సింగిల్గానే పోటీ చేయాలి అనే ఆ వాదన ఆయన గట్టిగా నమ్ముతారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒంటరిగానే పోటీ చేసి ఏకంగా 151 స్థానాలతో భారీ మెజార్టీ, ప్రజలు ఇచ్చినటువంటి భారీ మెజార్టీని అందుకుని 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నిటినీ ప్రజలకు చూపించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ తమిళనాడు గురించి కూడా మాట్లాడితే తమిళనాడులో కూడా టీవీకే పార్టీని వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడానికి సామధాన దండోపాయ భేదాలన్నీ ప్రయోగించింది అని చెప్పాలి ఎన్డీఏ పార్టీ. ఎందుకంటే అతనిపై ఐటీ కేసులు ఉన్నాయి, ఆ జననాయకం సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. ఇలా రకరకాలుగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చినా సరే ఇక్కడ వైఎస్ జగన్ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగానే పోటీ చేశారు, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే ఎన్డీఏలోకి వెళ్లకుండా ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. 2024లో కూడా ఓటమి ఎదురైనా సరే ఎన్డీఏ కూటమిలో చేర్చకుండా ఒంటరిగానే పోటీ చేశారు. సో అదే పరిస్థితి ఇక్కడ టీవీకే గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. టీవీకే విజయ్ కూడా ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, ఎన్ని బెదిరింపులు ఎదురైనా ఆయన తలొగ్గలేదు. ఒంటరిగానే పోటీ చేసి ప్రజలతో, ప్రజా బలం ఏంటో, ప్రజల ఎంతవరకు నన్ను ఆదరిస్తారనేది తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగ్గ ఫలితమే ఇవాళ కనిపిస్తుంది. తమిళనాడులో అనూహ్యమైనటువంటి ఫలితాలు. టీవీకే పార్టీ పెద్ద ఎత్తున లీడ్లోకి వెళ్తుంది. దాదాపు 107 స్థానాల్లో ఇప్పటికే క్లియర్ కట్గా ఒక లీడ్లో ఉంది. మరొక 10 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తుంటే టీవీకే పార్టీ ఏదైతే ఒక మార్పును కోరుకున్నారో అక్కడి ప్రజలు, ఒక కొత్త పార్టీ వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ వైఎస్ జగన్ ఏ విధంగా అయితే నా దళితులు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి ఒక వాదన, ఒక స్లోగన్ అనేది ఎత్తుకున్నారో అదే స్లోగన్ అక్కడ కూడా విజయ్ కూడా ఎత్తుకున్నారు. దాని ఫలితం ఇవాళ టీవీకే పార్టీకి గణనీయంగా లభిస్తున్నటువంటి ఓట్ల ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ వైఎస్ జగన్ యొక్క ఏ వైఖరి అయితే అనుసరించారో, వైఎస్ జగన్ ఎలాంటి పథకాలైతే ఇక్కడ అమలు చేసి సక్సెస్ అయ్యారో ఇంచుమించు అటువంటి పథకాలనే టీవీకే పార్టీ కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ ఇచ్చినటువంటి పిల్లల అమ్మఒడికి సంబంధించినటువంటి పథకాలకి ఈక్వల్గా కూడా అక్కడ ఒక పథకం రూపకల్పన జరిగింది. సో ఓవరాల్గా ఏ సంక్షేమ పథకాలు అయితే వైఎస్ జగన్ తన బ్రైన్ చైల్డ్గా కొన్ని పథకాలని అందించి ఇక్కడ ప్రజలకు అందరికీ అండదండలుగా నిలిచారో అవే పథకాలని టీవీకే పార్టీ కూడా తన మేనిఫెస్టోలో నిలిపింది. ఆఖరికి ఎన్నికల ప్రచారంలో కూడా టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్ జగన్, విజయ్ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను అక్కడ క్యాంపెయిన్ చేస్తూ ఆ విజువల్ని ప్రధానంగా ప్రస్తావించారంటే వైఎస్ జగన్కు తమిళనాడులో ఎలాంటి క్రేజ్ ఉంది, వైఎస్ జగన్ని తను ఎంతగా ఫాలో అవుతున్నారనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది టీవీకే పార్టీ విషయంలో. అందుకే టీవీకే పార్టీ ఇవాళ విజయం సాధిస్తుంది అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ తరహా పాలసీలని, వైఎస్ జగన్ తరహా
ప్రభుత్వ విధానాల్ని, వైఎస్ జగన్ అనుసరించినటువంటి సంక్షేమ పథకాల్ని, వైఎస్ జగన్ యొక్క వ్యవహార శైలిని, వైఎస్ జగన్ యొక్క యాటిట్యూడ్ని అన్నిటినీ ఆయన అందిపుచ్చుకున్నారు. అదే దిశలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే అది వారి ఒంటరిగా పోటీ చేసే విషయంలో కావచ్చు, వైఎస్ జగన్తో తనకున్నటువంటి అనుబంధాన్ని అక్కడి ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఫోటోలను అక్కడ క్యాంపెయిన్లో వాడుకోవడం కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలతో కూడినటువంటి కొన్ని సంక్షేమ పథకాలను అక్కడ మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడంలో కావచ్చు, ఓవరాల్గా ప్రచార శైలి కావచ్చు, అనుసరించే విధానం కావచ్చు, అన్నిట్లో వైఎస్ జగన్ను అనుకరిస్తూ, వైఎస్ జగన్ యొక్క శైలిని అనుకరిస్తూ ఒంటరిగా పోటీ చేసి ఇవాళ 107 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో కొనసాగుతుందంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ బాటలో పూర్తిగా విజయం నడుస్తున్నారు. అందుకే తమిళనాడులో ఇవాళ టీవీకే అత్యంత భారీ మెజార్టీతో దూసుకుపోతుందని చెప్పాల్సి ఉంటుంది. అందుకే టీవీకే పార్టీ ఇక్కడ అంచనాలను దాటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకునే దిశగా ముందుకు పోతుంది. చూడాలి మరి, ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి, కానీ ఇదే సరళి మాత్రం ఇప్పటివరకు ఏదైతే సరళి కొనసాగుతుందో తమిళనాడులో ఇదే సరళి కొనసాగుతుంది అనేది విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అంచనా. సో ఓవరాల్గా తమిళనాడుకు సంబంధించి టీవీకే పార్టీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ జగన్, ఈ ఇద్దరి మధ్య చాలా క్లియర్ కట్గా కొన్ని స్పష్టమైనటువంటి పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరు తొలిసారిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఇక్కడ టీవీకే పార్టీ కూడా అనూహ్యంగా విజయం సాధించి అధికారం చేజిక్కించుకునేందుకు దిశగా ముందుకు సాగుతోంది.